ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఏఐబీవీపీ ఆధ్వర్యంలో చెలో ఇంటర్ బోర్డు కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్ అడ్మిషన్ ఆన్లైన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇంటర్ బోర్డు ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. అనుమతులు లేని కళాశాలపై చర్యలు తీసుకోవాలని, ఫీజులు దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు లోపలికి విద్యార్థి సంఘాలు దూసుకెళ్లడంతో పోలీసులకు, విద్యార్థి నాయకులకు తోపులాట చోటు చేసుకుంది. ఏబీవీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణలోని ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఏబీవీపీ ఆధ్వర్యంలో చెలో ఇంటర్ బోర్డు కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్ అడ్మిషన్ ఆన్లైన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇంటర్ బోర్డు ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. అనుమతి లేని కళాశాలపై చర్యలు తీసుకోవాలని, ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు లోపలికి విద్యార్థి సంఘాలు దూసుకెళ్లడంతో పోలీసులకు, విద్యార్థి నాయకులకు తోపులాట చోటు చేసుకుంది. ఏబీవీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ లోని తెలంగాణ ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఏబీవీపీ ఆధ్వర్యంలో చెలో ఇంటర్ బోర్డు కార్యక్రమం నిర్వహించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. హైదరాబాద్ లోని ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏబీవీపీ ఆధ్వర్యంలో చెలో ఇంటర్ బోర్డు పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద సంఖ్య విద్యార్థులంతా కూడా ఇంటర్ బోర్డు ముట్టడికైతే రావడం జరిగింది. ప్రధానంగా ఇంటర్ అడ్మిషన్లు ఆన్లైన్ లో తీసుకోవాలి, పారదర్శకత కోసం ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ఇంటర్ అడ్మిషన్లు చేపట్టాలి. అదేవిధంగా కళాశాలకు, జూనియర్ కళాశాలలు చాలా వరకు కూడా పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా నడుస్తున్న నేపథ్యంలో వాటన్నిటిపైన చర్యలు తీసుకోవాలి. ఫీజుల కట్టడి కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేద మధ్యతరగతి నుంచి వచ్చిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఉన్నతమైన ర్యాంకులు వస్తాయని చెప్పేసి ఆశ చూపెట్టి లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. ఫీజులకు సంబంధించి అరికట్టాలని చెప్పేసి కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో చెలో ఇంటర్ బోర్డు కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థి నాయకులంతా కూడా ఇంటర్ బోర్డు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులకు వారికి తోపులాట జరిగింది. కొంత ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. విద్యార్థి నాయకులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అయితే వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలించడం జరిగింది. ప్రధానంగా ఇంటర్ సంబంధించిన ప్రైవేట్ కళాశాలలు విచ్చలవిడిగా ఈ యొక్క ఫీజుల విషయంలో విచ్చలవిడిగా వారు వసూలు చేస్తున్నారన్న నేపథ్యంలో అయితే ఈ యొక్క కార్యక్రమం అయితే ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నేపథ్యంలో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. థాంక్యూ హరికృష్ణ.